ఏనుగు దంతాలను స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్లోని రాయచోటికి చెందిన నిందితుడు రేకులకుంట ప్రసాద్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రసాద్ వద్ద నుంచి 5.6 కిలోల 2 ఏనుగు దంతాలను స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో దంతాల విలువ 3 కోట్లు ఉంటుందని అంచనా. ఎస్ఓటీ ఫారెస్ట్ అధికారులు జాయింట్ ఆపరేషన్లో నిందితుడిని అరెస్ట్ చేశారు. తిరుపతి శేషాచలం ఫారెస్ట్ నుంచి ఏనుగు దంతాలను నిందితుడు తీసుకొచ్చినట్టుగా పోలీసులు తెలిపారు. అంతేకాకుండా గతంలో ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో కూడా ప్రసాద్ నిందితుడిగా ఉన్నాడు. ప్రసాద్ను అప్పట్లోనే రెడ్ సాండర్స్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ అరెస్ట్ చేసింది. దీంట్లో మీరు చూసినట్టుగా ఎలిఫెంట్ ఐవరీ 2 సీజ్ చేయడం జరిగింది. ఇవి ఇంటర్నేషనల్ మార్కెట్లో 3 crores వర్త్ ఉంటుంది. మేము పట్టుకున్న తర్వాత ఈ నేరస్తులు అసలు ఇది ఒరిజినల్ కాదా అని కూడా మేము ఫారెస్ట్ అఫీషియల్స్ తో మాట్లాడి ఇది అథెంటిసిటీ ఆఫ్ దిస్ ఐవరీ ఎలిఫెంట్ ఐవరీ గురించి కనుక్కొని ఇది జెన్యూన్ అని తెలిసిన తర్వాత ఇది పెద్ద నేరం రాచకొండ కమిషనరేట్ లో ఫస్ట్ టైం ఇటువంటిది మా ఎస్ఓటీ ఆఫీషియల్స్ ఎనీ అదర్ ఆఫీసర్ పట్టుకున్నారు. కమిషనరేట్ వచ్చినప్పటి నుంచి ఇది ఫస్ట్ టైం సచ్ కేస్ పీపుల్ గాట్ ఇట్. దీంట్లో ఏంటంటే ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారము ఇది నేరం. ఇది అందులో ఉన్నటువంటి షెడ్యూల్ 1 లో ఉన్నది. ప్రొహిబిటెడ్ ఇటువంటి దీన్ని క్యారీ చేసినా, అమ్మాలని చూసినా, దీన్ని పర్చేస్ చేసినా, ఈవెన్ హంటింగ్ లో దీంట్లో చేసినా కానీ ఇది నేరం ఉంటుంది. కాబట్టి ఇది చాలా రిలీజియస్ ఇంపార్టెన్స్ కూడా ఉంది. ఆఫ్రికన్ కంట్రీస్ లో అయితే ఇంకా స్టేటస్ సింబల్ లాగా ఉంది. మన కంట్రీలో కూడా లాట్ ఆఫ్ రిలీజియస్ సెంటిమెంట్స్ తో పాటు ఇది ఉంటే విక్టరీ ఉంటుందని, అథారిటీ ఉంటుందనే ఒక బిలీఫ్ ఉంది. దానివల్ల దీని రేట్స్ ఎక్కువగా మార్కెట్ లో ఉంటున్నాయి. డిపెండింగ్ అపాన్ ద డిమాండ్ రేట్స్ పైకి వెళ్ళడం రావడం జరుగుతుంది.